ఛానలుకి స్వాగతం. 2024 జూలై నెలలో వృషభ రాశి వారి యొక్క నుదిటి రాత ప్రకారం 100% జరిగేది ఇదే. అయితే జూలై మాసంలో మనం కొన్ని రోజుల సమయాన్ని గడిపేశాము. అయితే మిగిలిన రోజుల్లో వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారి నుదిటి రాత ప్రకారం ఎటువంటి ఫలితాలను వారు చూడబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండటానికే ఇష్టతను కనబరుస్తూ ఉంటారు. అలాగే సహనం వీరికి చాలా అధికంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటం మాత్రమే కాకుండా ఇతరుల చేత కూడా చాకచక్యంగా పనిచేయించే నేర్పరితనం కలవారు. ధన సంపాదన విషయంలో కూడా వీరు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. కాని విలాసాల కోసం డబ్బు అధికంగా వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. కాబట్టి వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే జూలై మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా ఇటువంటి కోరికను మీరు కలిగి ఉన్నట్లయితే ఈ మాసంలో మీ కోరిక నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కానీ విహారయాత్రలకు వెళ్లటానికి ఒక ప్రణాళికను రచించుకుంటారు, కానీ దాని గురించి మీరు సరైన నిర్ణయాన్నైతే తీసుకోలేకపోతారు. అలాగే కుటుంబ సభ్యులతో మీరు సంతోషకరమైన జీవితాన్నైతే గడపబోతున్నారు. ముఖ్యంగా నెల చివరిలో చిన్న చిన్న విభేదాలు, అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కొంత మనస్పర్ధలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే మీ యొక్క బంధాలకి ఇది ప్రమాదంగా కూడా మారవచ్చు. అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఆర్థిక పరంగా చూస్తే మాత్రం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎక్కువగా లాభాలు ఉండవు, ఎక్కువగా నష్టాలు ఉండవు. సాధారణమైన సమయం అనేది కనిపిస్తుంది. కానీ విలాసాల కోసం కొంత డబ్బును అధికంగా ఖర్చు చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం మీరు మరికొన్ని రోజుల్లో ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి కూడా, అంటే డబ్బుల కోసం మీరు అన్ని వృధాగా ఖర్చు చేసేసి ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ముఖ్యంగా విద్యార్థులు చదువుపై ఆసక్తిని అధికంగా కలిగి ఉంటారు. మీకు మీ యొక్క ఉపాధ్యాయుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది. అలాగే ఎవరైతే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి అవకాశాలు వస్తాయి. కానీ అవకాశాలు మీకు పూర్తిగా సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. అంటే మీరు ఊహించినంతగా ప్యాకేజ్ ఉండే అవకాశాలైతే కనిపించడం లేదు. కానీ భవిష్యత్తులో ఇది మీకు మేలు చేసేదిగానే ఉంటుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నెల మధ్య భాగం నుండి లాభాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ వినియోగదారులతో కొంత విభేదకరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వ్యక్తులు జూలై మాసంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. మీరు అంతకుముందు ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుండి కొంత ఉపశమనం అయితే మీకు లభించబోతుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. నెల చివరిలో మీరు కొంత పనిని పెండింగ్ లో ఉంచడం వల్ల మీకు పై అధికారుల నుండి కొంత పనిభారం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు జూలై మాసంలో కొన్ని అంశాల్లో అనుకూలంగా, మరికొన్ని అంశాల్లో ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. అయితే జూలై మాసంలో ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతి సోమవారం రోజు శివారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే హనుమాన్ స్వామికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, వృషభ రాశి వారికి 2024వ సంవత్సరం జూలై నెలలో వారి నుదుటి రాత ప్రకారం వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.